న్యాచురల్ ఫామ్ హైదరాబాద్ నుంచి వచ్చినాడు సార్. ఆయన గ్రోత్ ఫిట్ అని ఒక మందు ఇచ్చినాడు ఇంత ముందు. రిజల్ట్ మాత్రం 100% రిజల్ట్ ఉంది. పూర్తిగా అన్ని రకాల తెగుళ్ళకి గానీ పురుగుకి గానీ సంబంధించి అదొక్కటే వాడు చూడు అని అంటున్నాడు ఆయన. వీళ్ళు ఇంత ముందు మనకి హైదరాబాద్ నుంచి మందులు పంపించినారు ఒకసారి. వాళ్ళు పంపించిన మందు 100% రిజల్ట్ వచ్చింది. ఒక 1.5 year బ్యాక్, సంవత్సరంన్నర కిందట. అందుకే అది రిజల్ట్ వచ్చిందని చెప్పి మళ్ళీ వచ్చినారు అనమాట. అదే పనిగా ఏది పిండి నెల్లి పండుగ వీటన్నిటికి పండుగ సంబంధం లే. పండుగ అంటే పండుగదాకా ఉంచకూడదు. కాయని ఉంచితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒక టైంలో వస్తుంది అని చెప్పలేము. అది బయట చేసేసి వెళ్ళిపోద్ది. ఎక్స్ని ఏం చేస్తుంది అంటే ఆ కాయలోకి పంపించేసి వెళ్ళిపోద్ది. అది ఎంత విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. అది దానికి క్లైమేట్ కి అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చి దానికి వీలు పడినంత వరకు వేస్తుంది. దానికి పూత దశ నుంచే మనం ఈ సైజ్ కాయ వచ్చేంత వరకు కాపాడుకోగలిగాలంటే ఆ స్టేజ్ లో స్ప్రే చేస్తుంటే ఇది మనం గ్రోత్ ఫిట్ స్ప్రే చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి కంటికి కనిపించకనే లేయర్ ఫామ్ అయి ఉంటుంది. స్ప్రే చేసి ఆగిపోయిన తర్వాత ఆరిపోతుంది కదా. మీరు చూసారు కదా బురుగు జిగురు గ్రోత్ ఫిట్. ఆ జిగురు ఏమవుతుందంటే ఆరంగానే లేయర్ ఫామ్ అయిపోద్ది ఆకు మీద. 24 hours తర్వాత వర్షం పడినా పోదు. లేదు, వర్షం పడితే కరిగిపోద్ది. ఏదైనా కరిగిపోద్ది. 48 hours టైం తెచ్చింది. స్ప్రే చేయనప్పుడు 48 hours వర్షం లేకుండా ఉంటే అది లేయర్ ఫామ్ అయిపోద్ది. దాంట్లో ఉండే పోషకాలు మొక్క తీసేసుకుంటుంది. అంతా అయిపోద్ది. తర్వాత వర్షం పడి అది కరిగిపోయినా మళ్ళీ కరిగి భూమిలోకి పోయినప్పుడు దాంట్లో ఉండే పోషకాలు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి. మనకేం వేస్ట్ గా.